అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనం సంపాదించే సంపాదన అంటే ఆస్తులు అంతస్తులు కాదు, ఆరోగ్యం. ఇదొక్కటి లేకపోతే మిగతావన్నీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో మీ అందరికీ అలాంటి ఆరోగ్యాన్ని అందించడానికి మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఆరోగ్యకరమైన, రుచికరమైన, ఉపయుక్తకరమైన రెసిపీస్ని అందిస్తున్నారు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు. మరి ఈ రోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే. నమస్తే. బాగున్నారు? ఇక్కడ చాలా బాగున్నావు. థ్యాంక్ యూ మ్యామ్. సో నేను వెయిట్ చేస్తాను మంచి రెసిపీ కోసం. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని తయారు చేయబోతున్నాము ఈరోజు. సో ఇవాళ మనం గుండె చుట్టూ ఉన్నటువంటి అధిక కొవ్వును తగ్గిస్తూ, గుండె పనితనాన్ని మెరుగుపరుస్తూ, మనకి మలబద్ధకాన్ని తగ్గించేటటువంటి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? సో అదే పచ్చి బొబ్బర్ల కూర. సో విన్నారు కదా, పచ్చి బొబ్బర్లతో కూర తయారు చేసుకోబోతున్నాము. మన హార్ట్ దగ్గర ఉన్న అధిక కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. బొబ్బర్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలా తయారు చేయాలి, అసలు ఎలా తీసుకుంటే మనకి ఆరోగ్యకరం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం, ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. సో మనం పల్లీలు ఉన్నాయి కదా, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు ఉన్నాయి కదా, వాటిని మనం కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని ఓకే అయితే పౌడర్ చేసుకుందాం. ఒక కప్పు పల్లీలు తీసుకున్నాం మనము. సో ఆ పల్లీలన్నీ కూడా వేసేసుకుంటున్నాము. అలాగే ఒక కప్పు నువ్వులు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నామండి. అవన్నీ కూడా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఫస్ట్ పల్లీలు వేసుకుందాము, ఎందుకంటే అవి కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి. ఇవి ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు వేసుకుందాం. అంటే మనకి పొడి కూర టైప్ వస్తుంది కదా. ఓకే. సో బొబ్బర్లు అంటే చూడ్డానికి లాంగ్ బీన్స్ అంటారు కదా. సో మనకి ఎలా అయితే బీన్స్ ఉంటాయో దానికంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ డబుల్ సైజ్ లాగా ఉంటాయి పొడుగు లెంత్లో. సో వాటిని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే బొబ్బర్లు ఉంటాయి. నార్మల్గా బీన్స్లోనేమో మనకి ఇలా ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్న సైజులో ఉన్నాయి. లేతవి తీసుకున్నాము. మనం కట్ చేసి పెట్టుకున్నాం చూసారా, ఎగ్జాక్ట్గా. సో కొంచెం పెద్దగా ఉన్న వాటిలో మనకు లోపల బొబ్బర్లు అలా కనపడుతూ ఉంటాయి. సో మనం ఇవన్నీ కూడా మనం మార్కెట్లో ఓన్లీ బొబ్బర్లనే మనం అవి ఎండిపోయాక కొంచెం ఎండపెట్టాక మనం వాటిని యూజ్ చేస్తాం కదా. కానీ ఇలా పచ్చిగా తీసుకున్నట్లయితే దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి కదా, నువ్వులు కూడా వేసేసుకుందాము. ఒక కప్పులు ఈక్వల్ క్వాంటిటీలో నువ్వులు తీసుకున్నాం కదా, నువ్వుల్ని కూడా వేసేసుకుందాం. సో నువ్వుల్ని కూడా వేసుకొని లైట్ అలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కూర బాగుంటుంది. ఫ్లేమ్ చిన్నగా పెట్టేసి రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నువ్వులు కూడా వేసుకుంటే చాలా మంచిది కదా, కాల్షియం అధికంగా వస్తుంది మనకి. ఓకే. ఇవైతే అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. దీన్ని వేరే ప్యాన్ పెట్టేసుకుందామా? ఇక్కడ పెడదాం, ఎందుకంటే చల్లారాలి కాబట్టి. యా, ఇప్పుడు కూర కోసం ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. సరిపడా నూనె, కూర తయారు చేసుకోవడానికి అన్నట్టు. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. సరిపోతుంది. ఓకే. సో నూనె తీసుకున్నాము. నూనె కొద్దిగా వేడవుతూ ఉంటుంది. ఈ లోపల ఏం చేద్దామంటే మనం మెల్లిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం. అంటే మంచిగా పోపు పెట్టి కూర చేసుకుంటున్నాం కదా. ఈ రోజుల్లో పోపు పెట్టుకొని కూర ఎవరు చేసుకోవట్లేదు. ఊరికే జీలకర్ర వేసేసి కూర చేసేస్తున్నాము. అలా మంచిగా పోపు పెట్టుకొని, అది కూడా ఇలా పొడి కూరలో పోపు పెట్టుకొని కూర చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నైస్, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఈసారి మేము ఎలా చూపిస్తున్నామో అలాగా. సో అలాగే బొబ్బర్లలో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాము, ఎందుకు తీసుకోవాలి అనేది. ఇప్పుడు నూనె వేడైంది కాబట్టి ఒక స్పూన్ ఆవాలు వేసేద్దాం. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ శనగపప్పు,
ఓకే, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ మినపప్పు, ఇవన్నీ వేసుకున్నాం కదా. సో ఫస్ట్ అయితే కనుక వీటిని మంచిగా వేగించుకుందాం అనమాట. అంటే ఆవాలు మనకి కొద్దిగా చిటపట్లాడేంత వరకు కూడా వేగించుకుందాము. ఇవి కొద్దిగా వేగుతూ ఉంటాయి కాబట్టి ఈ లోపల మనం అది మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇది కూడా ఎలాగైనా చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో పల్లీలు నువ్వులు మనము నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకొని వేగించుకున్నాం కాబట్టి అవంతా కూడా కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే గోరువెచ్చగా అయిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెత్తగానే పొడిలాగా తయారు చేసేసుకుందాం. ఈ లోపు ఇవి కొద్దిగా వేగే లోపు పొడి తయారు చేసుకొని పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి, పౌడర్ ఇలా చక్కగా వచ్చేసింది కదా. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడైతే కనుక మనకు ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి ఉన్నవన్నీ, ఎందుకంటే దీంట్లో మనం కారం యూజ్ చేయట్లేదు అనమాట, అందుకనే డైరెక్ట్ ఆ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాము. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఏంటంటే మనం కట్ చేసుకున్నాము, ఒక 5 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాము. అది కూడా వేసేసుకొని మంచిగా వేగించుకుందాము. ఒకసారి జస్ట్ కొద్దిగా వేగిన తర్వాత చూసారు కదా, అంటే పచ్చివాసన కూడా పోతుంది. దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. సో ఇవన్నీ వేసుకొని మంచిగా వేగించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక బొబ్బర్లను కూడా వేసేసుకుందాము. సో ఉల్లిపాయ ముక్కలు ఎలాగో వేగడానికి టైం పడుతుంది కదా మ్యామ్. సో అసలు బొబ్బర్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అది తీసుకుంటే అసలు ఏమేమి లభిస్తాయి మనకి బొబ్బర్లు ఆయుర్వేద శాస్త్రంలో ధాన్య వర్గం కిందనే చెప్పారనమాట. ఎందుకంటే దానిలో మనం ముఖ్యంగా సీడ్స్ యూజ్ చేస్తాం కదా, కానీ ఇప్పుడు మనం ఆ పచ్చి బొబ్బర్లు మొత్తంగా వాడినప్పటికీ మనకి ధాన్య వర్గం కిందకే అది కౌంట్ అవుతుంది. ఇది కౌపీ అని కూడా అంటారు అనమాట ఇంగ్లీష్లో. అయితే ఇది ముఖ్యంగా లేకపోతే కౌపీ అండ్ మనకి బ్లాక్ ఐడ్ బీన్స్ అని కూడా అంటుంటారు. సో ఇలా అనేక రకాలైన పదాలు ఉన్నాయన్నమాట దీనికి పేర్లు. సో ఇవి ముఖ్యంగా ఏంటంటే పీచు పదార్థంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అది కూడా. అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే మనకి మన పేగులలో కానివ్వండి, మన శరీరంలో రక్తనాళాల్లో చేరుకున్నటువంటి కొవ్వుని కరిగించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఇది గ్రీన్ కలర్గా ఉంటుంది కాబట్టి మనకి టాక్సిన్స్, అంటే శరీరంలో మనకి డైజెషన్ ప్రాసెస్లో వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ అంటారు కదా, సో టాక్సిన్స్ అన్నింటిని ఎలిమినేట్ చేయడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో టాక్సిన్స్ని కూడా ఎలిమినేట్ చేసుకున్నారు. మామూలుగా టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి చాలా మంది ఏవేవో రకరకాల జ్యూసులు తయారు చేసుకొని తాగుతుంటారు కాబట్టి మనం ఇలా ఆహారంలోనే ఇలా పచ్చిగా ఉన్నటువంటి ఏవైనా కానీ, అంటే మనకి బీన్స్ కానివ్వండి, ఇట్లా పీచు పదార్థంతో ఉన్నటువంటి ఏ వెజిటేబుల్స్ అయినా కానీ మనకి టాక్సిన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేస్తాయి అనమాట శరీరంలో నుంచి. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు మనం ఇది వేసుకుందామా, వేసుకుందామా. సో పచ్చి బొబ్బర్లను ఆల్రెడీ మేము ఏం చేసామంటే కడిగేసుకొని చక్కగా, ఇదిగో చూసారు కదా మేడం చెప్పినట్టుగా ఇందాక బొబ్బర్లు అనగానే మనకి ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. అవి బొబ్బర్లు, అవి పొడుగ్గా ఉంటాయి. మనకి ఇవన్నీ కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము, వేసేసుకుంటున్నాము కంప్లీట్ కప్పు. సో ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపేసి దీంతో తగినంత సైంధవం కూడా వేసేద్దామా. సో ఎందుకంటే మనకి ఉడకడం కూడా ఈజీగా అయిపోతుంది క్విక్గా. సో తగినంత సైంధవ లవణం. మనం కూర ఇలా తయారు చేసుకున్నట్లయితే ఇప్పుడు చపాతీల్లో కూడా ఈజీగా, రైస్లోకి అటు రోటీల్లోకి ఎక్కడ ఈజీగా సెట్ అయిపోతుంది కదా, తీసేసుకోవచ్చు. మనం ఈజీగా చపాతీ దానిలో రైస్లో కూడా తీసేసుకోవచ్చు. అండ్ చాలా రుచికరంగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఇలాంటివి తీసుకున్నట్లయితే మనకి దాంట్లో నుంచి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అంటే రక్తహీనతతో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ రోజుకి ఒకసారి కానివ్వండి, వారానికి 2 to 3 times ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి నార్మల్గానే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో చూద్దాము, మనం మళ్ళీ కలుపుదాము. ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకొక 2 నిమిషాలు టైం పడుతుంది. మరి ఇది ఉడికేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. ఓకే, సో ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాం కదా. సో చూద్దాం ఒకసారి ఉడికిందో లేదో. సో ఇలా అనగానే మెత్తగా మ్యాష్ అయిపోతుంది. సో సూపర్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు. సో ఈ పౌడర్ అంతా కూడా దానిలో వేసేద్దాం. ఓకే, ఆ పౌడర్ మొత్తం కూడా వేసేసుకుందాం. ఈ పౌడర్ కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట కూరకి.
అలాగే దాంతో పాటే మనం ఏం చేద్దామంటే కొబ్బరి ఇక్కడ కొబ్బరి పొడి కూడా పెట్టుకున్నాం. 1 కప్పు కొబ్బరి పొడి మొత్తం వేసేనా? సో 1 కప్పు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము. అండ్ ఒక్కసారి కలిపిన తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి అయితే దీన్ని కలిపేద్దాము. అలా వేస్తుంటే మంచి గుమ్మలు ఆడిపోతుంది యమ్మీగా. అంటే ఇదేంటంటే మనకి కొంచెం కారం అనేది మైల్డ్గా ఉంటుంది అనమాట. ఎక్కువ కారం ఉపయోగించకుండా మనము తయారు చేస్తున్నటువంటి ఆరోగ్యకరంగా. సో ఇప్పుడు చివరిలో కొత్తిమీరని కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఎస్, ఇంకా కూడా మనకి బొబ్బర్లలో విటమిన్ బి కాంప్లెక్స్, అలానే ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఫోలేట్ అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అవసరం. ఎందుకంటే లోపల శిశువుకి బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగినప్పుడు అండ్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఎవరికైనా నార్మల్ ఇండివిజువల్స్ కూడా బ్రెయిన్ చాలా బాగా పనిచేయాలంటే ఫోలేట్ అనేటువంటిది మంచి చాలా ఇంపార్టెంట్. ఓకే, మామూలుగా అలాంటివి టాబ్లెట్స్ రూపంలో మనకు అందిస్తూ ఉంటారు కాబట్టి వాటితో పాటు అప్పుడప్పుడు ఇలా కూడా తయారు చేసుకుని తింటే మరింత మనకి ఆరోగ్యకరంగా ఉంటాము. మనకి పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో కొత్తిమీరని కూడా వేసేస్తున్నాను మ్యామ్. వేసి కలిపేసుకొని ఆపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఎంతో రుచికరంగా ఉందన్నమాట. చూస్తేనే మనకు చాలా గుమగుమలాడుతుంది. సో మనకి హృదయానికి ఎంతో హితకరమైనటువంటిది, అధిక కొవ్వుని తగ్గించేటువంటిది, అలానే అధికమైనటువంటి ఫైబర్ కంటెంట్ ఉండి మనకి మలబద్ధకాన్ని తక్కువ చేసేటువంటి మనకి పచ్చి బొబ్బర్ల కూర రెడీగా ఉంది. సో మరి ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించే కూర ఎలా ఉందో టేస్ట్ చేయాలి కదా. టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఎంత బాగుందో తెలుసా. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. కమ్మగా అలా నోట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కోర్స్ మనకి అన్నంలో అయినా వేడి అన్నంలో అయినా రోటీ, చపాతీ, ఇంకా ఎక్స్ట్రా మీరు ఏం తింటారో అట్లాంటివి వాటిల్లో కూడా సెట్ అయిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించి పచ్చి బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొబ్బర్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె. పచ్చి బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు వేసి వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొకసారి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 3 చెంచాల నూనెను వేసి 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకొని కాసేపు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక కట్ చేసుకున్న పచ్చి బొబ్బర్లు, సరిపడా సైంధవ లవణము వేసి కలిపి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, అలాగే కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుండె చుట్టూ ఉండే కొవ్వును తగ్గించటమే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గించి ఆరోగ్యాన్ని అందించే పచ్చి బొబ్బర్ల కూర రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. కిడ్నీ స్టోన్స్ సమస్య నుంచి బాధపడుతున్న వారందరికీ కూడా ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఒక గ్లాసు నీళ్ళని చక్కగా మరిగించి దాంట్లో ఒక బిర్యానీ ఆకును వేసేసి ఒక 10 నిమిషాలు అలానే మరిగించి ఆ నీళ్ళని రోజు తీసుకున్నట్లయితే కిడ్నీలో వచ్చే స్టోన్స్ నుంచి తగ్గుముఖం పట్టచ్చు అనమాట. ఆ ప్రాబ్లం నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. ఇలా కనీసం అంటే ఒక 4 రోజులు చేసినట్లయితే కిడ్నీలో రాళ్ళు రాకుండా, అలానే కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతూ మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.
సో ఎవరైతే ఈ కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవిని. సో సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో రక్తహీనతతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా ఒక మంచి సంజీవిని మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? సో అదే కయోన్యాది పానీయం. విన్నారు కదా, కయోన్యాది పానీయం తయారు చేసుకోబోతున్నాం. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళ కోసం సంజీవని లాంటి ఔషధం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. భృంగురాజ్ చూర్ణం, మిరియాలు, చిత్రక చూర్ణం, వాము, శుంఠి, మజ్జిగ. ముందుగా ఏం చేద్దాం మ్యామ్? సో ముందుగా ఏం చేద్దామంటే మనకి కొన్ని పౌడర్ ఫామ్స్ ఉన్నాయి, కొన్ని రా ఫామ్స్ ఉన్నాయి కదా. సో వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. సరే అయితే సో ఇప్పుడు మనం వామ్ ఉంది కదా, సో ఒక స్పూన్ తీసుకుందాం. ఒక స్పూన్ వామ్, శుంఠి ఒక 2 చిన్నవి. ఓకే, సో అంటే ఇంత సరిపోతుంది? సరిపోతుంది. సో శుంఠి 2. సో అలానే మిరియాలు ఒక స్పూన్. సో ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని మరీ మాడకుండా కొంచెం వేయించేసుకొని ఆ తర్వాత మనం డ్రై రోస్ట్ పౌడర్ చేసేసుకున్నాం. ఓకే, సో శుంఠి, వాము, మిరియాలు. కాకపోతే ఈ 3 బాగా వేడి చేసేవి కదా, హీట్ని జనరేట్ చేస్తాయి. ఓకే, అంటే మనకి ఇప్పుడు రక్తహీనతలో కారణాలు ఎలా ఉంటాయంటే మనకి తీసుకున్న ఆహారంలో సరైన అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల, పోషకాహార లోపం వలన, ఆ సెల్స్ అనేటువంటివి తొందరగా జనరేట్ అవ్వకపోవడం వలన మనకి రక్తహీనత కలుగుతుంది. అలానే ఒకవేళ మనకి స్టమక్లో అంటే కడుపులో ఏమైనా వామ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవి మనకి కొత్త సెల్స్ రాకుండా లేకపోతే డిలేడ్గా రావడానికి ఇది చేస్తాయి అనమాట, అబ్స్ట్రక్షన్ చేస్తాయి. అంటే నార్మల్ ఒక రక్తకణం డెవలప్ అవ్వడానికి 120 days పడుతుందన్నమాట. అంటే మనం ఇప్పుడు తీసుకోగానే మనకి రక్తంలో లెవెల్స్ అన్నీ కూడా పెరిగిపోవు అనమాట. కనీసం అంటే 120 days ఒక సెల్ ఫామ్ అవ్వాలంటే అంత టైం పడుతుంది. సో ఈ 3 నెలలకు సంబంధించినప్పుడు మన ఆహారంలో ఇంక్లూడ్ చేస్తూనే ఉంటే కొత్త సెల్స్ డెవలప్ అవుతుంటే పాత సెల్స్ అన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఇవి వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో ఇది మనం చక్కగా మిశ్రమాన్ని అంతా కూడా మనం పౌడర్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూద్దాం. మనం కొంచెం క్వాంటిటీనే తీసుకున్నాం కదా, అయినప్పటికీ పౌడర్ మంచిగానే అయింది. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఈ మిశ్రమం మనం తీసుకున్నటువంటి 5 ఇంగ్రీడియంట్స్ని కూడా మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం దీనిలో మజ్జిగలో కలిపేసుకోవాలి. ఓకే, సో మనం ఆల్రెడీ మజ్జిగ తయారు చేసుకున్నాం. అది కూడా ఎలా అంటే 1 స్పూన్ పెరుగు తీసుకొని దానికి 3 ఇంతలు నీళ్లు పోసుకొని చక్కగా పలుచగా చేసుకున్నాం. సో ఎప్పుడైనా మనం మజ్జిగ తాగాలంటే కూడా ఇదే పద్ధతిలో తాగాలి. అయితేనే మనకి మజ్జిగ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ మజ్జిగలో మనం తయారు చేసుకున్నాం కదా, పౌడర్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఒక 1/2 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాం. ఓకే, ఇంత క్వాంటిటీ దీనిలో వేసేసుకుందాం. ఓకే ఓకే, అలానే చిత్రక చూర్ణం, ఇది కూడా ఇంతే క్వాంటిటీ. అలానే భృంగరాజ్ చూర్ణం, సో ఇది కూడా సేమ్ క్వాంటిటీ, ఇంత తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా కలిపేసుకుందాం. ఇవన్నీ మజ్జిగలో తాగితే మనకి కొంచెం వేడి చేస్తాయి కాబట్టి ఆ చలవ చేస్తే బ్యాలెన్స్ చేస్తే మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. రక్తహీనత సమస్య నుంచి మనకి ఉపశమనం కలుగుతుంది అనమాట. సో అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, అలానే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అండ్ మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. మనం దీనిలో భృంగరాజ్ వాడుతున్నాం కదా, సో భృంగరాజ్ అనేటువంటిది మనకి కుదుళ్ళు బలంగా ఉండడానికి, అలానే చుండ్రు అది రాకుండా ఉండడానికి, కుదుళ్ళు నల్లగా ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఇంకొంచెం మనం కలుపుకోవాలి. ఒక 5 minutes అయితే అదే సెటిల్ అయిపోతుంది అంతా. సో ఈ మిశ్రమాన్ని మనం అట్లీస్ట్ ఒక 15 to 20 days తీసుకున్నట్లయితే మనకి శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మనకి రక్తహీనత సమస్య నుంచి కూడా మనం బయటపడతాం అనమాట. సో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఎట్లాంటి లక్షణాలు కనపడతాయంటే ఈ తొందరగా అలసట రావడం కానివ్వండి, ఏదైనా పని ఎక్కువసేపు చేయలేకపోవడం, ఊరికి నిద్ర రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే, సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటిది మనకి రక్తహీనత సమస్య నుంచి బయటపడేది, అలానే మన కుదుళ్ళు బలంగా ఉండడానికి ఉపయుక్తమైనటువంటి కయోన్యాది పానీయం రెడీగా ఉంది.
సో చూసారు కదా, కయోన్యాది పానీయం అయితే మనం తయారు చేసేసుకున్నాము. ఏం చక్కగా రెడీ అయిపోయింది. హ్యాపీగా మజ్జిగలో కూడా ఇచ్చేసారు కాబట్టి మనకు ఆ టేస్ట్ అంటే కొంచెం ఘాటుగా ఏదైనా ఉన్నా కూడా ఆ ఫీల్ అనేది కలగదు. హ్యాపీగా తీసేసుకోవచ్చు. మేడం చెప్పినట్టుగా ఒక 20 days ఇలా ఫుల్ గ్లాస్ తీసేసుకుంటే సరిపోతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వాళ్ళ కోసం స్పెషల్గా సంజీవిని లాంటి ఔషధం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కామ్యోన్యాది పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: భృంగరాజ్ చూర్ణం, మిరియాలు, చిత్రక చూర్ణం, వాము, శుంఠి, మజ్జిగ. కామ్యోన్యాది పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా వాము, 1 ముక్క శుంఠి, 1 చెంచా మిరియాలు వేసి వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసు మజ్జిగలో 1/2 చెంచా గ్రైండ్ చేసుకున్న మిశ్రమము, 1/2 చెంచా చిత్రకా చూర్ణము, 1/2 చెంచా భృంగరాజు చూర్ణం వేసి కలుపుకుంటే రక్తహీనత సమస్య నుండి ఉపశమనం ఇచ్చి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచి రోగ నిరోధక శక్తిని పెంపొందించే కామ్యాన్యాది పానీయం రెడీ. అవసరమైన వాళ్ళు తప్పకుండా ఇలా తయారు చేసుకొని తీసుకోండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మీ అందరూ ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరింత ఔషధయుక్తంగా, ఆరోగ్యకరంగా, రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.